ఈరోజు వచ్చేసి మధ్యయుగంలో విద్యా విధానం, ముస్లిం కాలంలో విద్య. నిన్న జైన విద్యా విధానం అయిపోయింది. ఈరోజు వచ్చేసి మధ్యయుగంలో విద్యా విధానం. మనం ఇప్పటికీ 4-5 నేర్చుకున్నాము. ఫస్ట్ వచ్చేసి పూర్వ వేదకాలం విద్యా విధానం, నెక్స్ట్ ఉత్తర వేదకాలపు విద్యా విధానం, తర్వాత బౌద్ధ కాలంలో విద్యా విధానం, తర్వాత జైన విద్యా విధానం, ఇది లాస్ట్ వచ్చేసి మధ్యయుగంలో విద్యా విధానం. దీనిని ముస్లిం కాలంలో విద్య అనగా వీరి ప్రకారం బంగారం దానం చేయడం కంటే బాలుడికి విద్యను చెప్పించడం ఉత్తమ కార్యం. మహమ్మద్ ప్రవక్త జ్ఞానాన్ని దైవ మార్గాల్లో సంపాదించిన వాడు పవిత్ర కార్యాలు చేస్తాడు. మహమ్మద్ ప్రవక్త ఇది కూడా చెప్పింది. ముస్లిం విద్యా విధానం ప్రకారం విద్య అనేది అల్లా ప్రసాదించిన సప్త గుణాలలో ఒకటి. ఇక్రా ఇది ఖురాన్లోది. వీరి ప్రకారం విద్యను పొందిన వ్యక్తి అల్లాకు అత్యంత ప్రీతిపాత్రుడు. విద్య జ్ఞానం విచక్షణ శక్తిని పెంపొందిస్తుంది మరియు స్వర్గానికి మార్గం చూపెడుతుంది అని వీరి నమ్మకం. మేధావి కాలంలోని సిరా దేశభక్తుడి రక్తం కంటే మిన్నా అని వీరి నమ్మకం. ఇక్కడ బోధన చేసే గురువును మౌల్వి అని పిలుస్తారు. భక్తులు సమర్పించే కానుకలు వీరికి జీవనాధారం. వీరి కాలంలో గురువుని సేవించడం పవిత్ర ధర్మంగా, గురువుల ఆశీస్సులే జ్ఞానపదాలుగా భావిస్తారు. జ్ఞానపదాలుగా భావించేది గురువుల ఆశీస్సులు. మధ్యయుగ ఆరంభం క్రీస్తకం 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు భారతదేశంలో వీరి కాలంగా చెప్పవచ్చు. 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు మధ్యయుగ కాలంగా చెప్పవచ్చు. భారతదేశంలో మధ్యయుగ కాలంలోని విద్యను అత్యంత అంధకార యుగంగా చరిత్రకారులు భావిస్తారు. అంధకార యుగంగా భావించే విద్యా విధానం అంటే మధ్యయుగంలోని విద్యా విధానం. వీరి కాలంలో విద్యా వ్యవస్థ పూర్తిగా మతపరమైన ఆదర్శాలతో నిండి ఉంది అని వ్యాఖ్యానించింది ఎస్ఎన్ ముఖర్జీ. మతం ఆదర్శాలతో నిండి ఉందని చెప్పింది ముఖర్జీ. ఇస్లాం కాలంలో ఎన్నో విద్యా కేంద్రాలు ఉన్నప్పటికీ విద్య సార్వత్రికం జరగలేదని చెప్పింది పిఎల్ రావత్. విద్య సార్వత్రికం జరగలేదని చెప్పింది పిఎల్ రావత్. ఈ పిఎల్ రావత్ వేదకాలంలో కూడా వచ్చింది. పిఎల్ రావత్ 1976. ముస్లిం రాజుల విద్య. వీరి విద్య యొక్క అంతిమ లక్ష్యం మత సిద్ధాంతాలను ప్రచారం చేయడమే కాబట్టి హిందువులను అంతగా ఆకర్షించలేదు. ఇస్లాం కాలంలో విద్యాధికుడు కాకపోయినా అక్బర్ విద్యా విధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి లౌకిక విద్యా విధానానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చాడు. అక్బర్ మత సహనం పాటిస్తూ హిందూ, ముస్లిం ఇద్దరికీ మత విద్యలు బోధించడం జరిగింది. ఖురాన్ అమూల్య గ్రంథంగా భావిస్తూ చదవడం, రాయడం, ఇందులోని సూత్రాలను అందరికీ బోధించడం జరిగింది. ఈ కాలంలో అక్బర్ బోధనా పద్ధతిని వాచికం మార్చే ప్రయత్నం చేశాడు. సూక్తులు, ప్రార్థనను అవగాహన చేసుకోవాలి, కంఠస్థం చేయకూడదని, జరిగిన పాఠాన్ని వెంటనే స్మృతికి తెచ్చుకోవాలని మక్తబ్లలో ఖురాన్ను కొంత భాగం నేర్పించి కంఠస్థం చేయించేవాడు. మక్తబ్ అంటే ప్రాథమిక పాఠశాలలు. అక్బర్ కాలంలో హిందూ ముస్లింల మధ్య సోదరభావం ఉన్నప్పటికీ ఔరంగజేబు పరిపాలనా కాలంలో ఇది పూర్తిగా క్షీణించింది. ఇందులో అక్బరు, ఔరంగజేబు ప్రజల మాతృభాషను బోధన భాషగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఔరంగజేబు. ప్రజల మాతృభాషను బోధన భాషగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఔరంగజేబు. ఇతడు తన గురువుతో చెప్పినట్లు నిత్య ఉపయోగ విద్యలు, జీవిత సమస్యలను పరిష్కరించే విద్యలు, పరిపాలన, భూగోళం, చరిత్ర, న్యాయశాస్త్రం మొదలైనవి అవసరంగా నేర్పించాలని భావించాడు. నెక్స్ట్, వీరి కాలంలో విద్య కేవలం విద్య కోసమే అన్నట్లు అనేక అంశాలు బోధించేవారు. కేవలం మేధా సంపద కోసం విద్యలను అభ్యసించకపోవడం ఆనాడు సాధారణం. భారతదేశంలో హిందూ విద్యాలయాల పతనానికి మహమ్మద్ గజనీ దండయాత్రలే కారణం. ఇస్లాం విద్యా లక్ష్యాలు. ఇస్లాం అనగా ఆత్మ సమర్పణ అని అర్థం. వీరి కాలంలో జ్ఞాన వ్యాప్తి, ఇస్లాం మత వ్యాప్తి, ఇస్లాం సంస్కృతి, మత నియమాల పట్ల ప్రేమను పెంపొందించడం, నైతిక విలువల వ్యాప్తి అనే ప్రధాన విద్యా లక్ష్యాలు. ఇస్లాం సంస్కృతి, మత నియమాల పట్ల ప్రేమను పెంపొందించడం, నైతిక విలువల వ్యాప్తి అనేవి ప్రధాన విద్యా లక్ష్యాలు. రాజు కొలువు చెడుకు విద్య కావాలి అనగా దానికోసం వృత్తి సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. రాజకీయాల్లో మహమ్మదీయుల కంటే భారతీయులు మిన్న. వారిని పాలించాలంటే విద్య ప్రధాన సాధనం.
ముస్లిం పరిపాలనకు ప్రతిష్ట తెచ్చి రాజకీయ వ్యవస్థ రూపొందాలి అని అక్బర్ నూతన విద్యా విధానాన్ని రూపొందించి అమలుపరిచారు. మక్తబ్ ఇందాక చెప్పే కదా, మక్తబ్ అంటే ప్రాథమిక పాఠశాలలు. వీరి కాలంలో మక్తబ్లు అనగా ప్రాథమిక పాఠశాలలు. మక్తబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ భాషా పదం నుండి వచ్చింది. కుతుబ్ అనగా వ్రాయడాన్ని నేర్పే ప్రదేశం. ఇది గుర్తుపెట్టుకోండి, కుతుబ్ అనగా వ్రాయడాన్ని నేర్పే ప్రదేశం. ఈ పాఠశాలలో చేరాలంటే శిశువుకు 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు నిండి ఉండాలి. వీరికి బిస్మిల్లా అనే ఉత్సవం ద్వారా బంధుమిత్రుల సమక్షంలో బాలుడికి మంచి దుస్తులు ధరింపజేసి అతని ముందు మత గ్రంథాలు అక్షరాలు ఉంచి ఆ బాలుడితో పఠింపజేస్తారు. ఖురాన్లోని సూరా ఇఖ్రా అనే అధ్యాయంలోని కొన్ని శ్లోకాలను వల్లెవేసి విద్యాభ్యాసం ప్రారంభింపజేస్తారు. ఒకవేళ వాటిని శిశువు పలకలేనప్పటికీ అతడితో బిస్మిల్లా అని అనిపించి విద్యాభ్యాసం ప్రారంభించేవారు. ఈ కాలంలో ముద్రిత పుస్తకాలు లేవు, కట్టి పుస్తకాలను ఉపయోగించేవారు. ఆ కట్టి పుస్తకాలని టాక్టీస్ అని పిలిచేవారు. మక్తబులలో 3 అవర్స్తో పాటుగా ఖురాన్లోని ఆయత్లను వల్లవేయడం, పాహరాస్ అంటే ఎక్కాలను వల్లవేయడం అధ్యయనం ఉండేది. విద్యార్థులు అరబీలో అక్షర జ్ఞానాన్ని పొందిన తర్వాత వారికి పర్షియన్, హిందీ భాషల వర్ణమాల, లిపిని, అందమైన చేతిరాతను నేర్పించేవారు. ముస్లిం రాజుల భాషలైన అరబిక్, పర్షియన్ మేళనంతో వచ్చిన భాష ఉర్దూ భాష. ఉర్దూ కూడా బోధన భాషగా ఉండదు. ఉర్దూ భాష ఏ భాషల సమ్మేళనం అంటే అరబిక్, పర్షియన్. ఈ కాలంలో మక్తబ్లలో స్త్రీలకు ప్రవేశం లేదు. వారు కేవలం ఖురాన్ పఠనానికే పరిమితమయ్యారు. భారతదేశంలో మొట్టమొదటి మక్తబ్ను 1192వ సంవత్సరంలో అజ్మీర్లో మహమ్మద్ ఘోరీ ఏర్పాటు చేశారు. ఇక్కడ భారతదేశంలో హిందూ విద్యాలయాల పతనానికి మహమ్మద్ గజనీ దండయాత్రలు కారణం. ఈయనేమో మహమ్మద్ ఘోరీ 1192 సంవత్సరం అజ్మీర్లో మొట్టమొదటి మక్తబ్ను ఏర్పాటు చేశాడు. మదర్సా. ఈ కాలంలో మదర్సాలు అనగా మాధ్యమిక ఉన్నత పాఠశాలలు. వీటి నిర్వహణ కోసం రాజులు ధనం ఇచ్చేవారు. మదర్సా అనే అరబిక్ పదానికి అర్థం అభ్యసనం లేదా అధ్యయనం చేసే ప్రదేశం. ఇక్కడ చెప్పే కదా, కుతుబ్ అంటే రాయడాన్ని నేర్పే ప్రదేశం. ఇక్కడ మదర్సా అంటే అభ్యసనం లేదా అధ్యయనం చేసే ప్రదేశం. మదర్సా అనే పదం దార్ష అనే అరబిక్ భాషా పదం నుండి వచ్చింది. దార్ష అనగా ఉపన్యాసం ఇచ్చే ప్రదేశం. మదర్సా అంటేనేమో అభ్యసనం లేదా అధ్యయనం చేసే ప్రదేశం. దార్స్ అంటే ఉపన్యాసం ఇచ్చే ప్రదేశం. హీబ్రూ భాషలో మిద్రాసా అంటే అభ్యసనం లేదా అధ్యయనం అని అర్థం. మతపరమైన గూహ్యమైన వాటిని అభ్యసనం చేయుటకు మిద్రాసా అనే పదం ఉపయోగించారు. మదర్సాలలో ప్రవేశం. మక్తబులలో విద్యను పూర్తి చేసిన వారికి అర్హత ఉండేది. ఇక్కడ విద్యాభ్యాస కాలం 12 సంవత్సరాలు. చురుకైన అనుభవం గల విద్యార్థులు కింది తరగతుల వారికి బోధన చేసేవారు. దీనిని మానిటరీ సిస్టమ్ అని పిలుస్తారు. విద్యార్థులు ఎక్కువగా స్వాధ్యాయన పద్ధతిని పాటిస్తారు. మదర్సాలలో ఎక్కువగా అరబిక్, పర్షియన్ భాషలతో పాటు తబ్సి అంటే వైద్య విద్య, రియాజీ విజ్ఞాన శాస్త్రం, గణిత శాస్త్రం, ఖగోళం, ఇలాహీ ఆధ్యాత్మిక విద్య, యూజీ ఇస్లాం చట్టాలు, మతపరమైన విద్య, మత వ్యాప్తి చేసే విధానంతో పాటు భౌతిక సౌకర్యాలను సంపాదించుకునే విధానం మరియు భారతీయ శిల్పకళా శాస్త్రం, హ్యాండీక్రాఫ్ట్లను నేర్పించేవారు. మదర్సాలలో ఒక్కో సబ్జెక్టు ఒక నిపుణుడైన ఉపాధ్యాయుడు ఉండేవారు. బోధనా భాష ఎక్కువగా అరబ్బీని ఉపయోగించేవారు. ఇక్కడ ఎక్కువగా మత పెద్దలు ఉపన్యసించేవారు. రాజులు, ధనవంతుల చేత నియమించబడేవారు. మదర్సాలలో బాగా ప్రతిభను చూపే విద్యార్థులకు సనార్ సర్టిఫికేట్, టమ్షు పథకాలు, మెడల్స్ వంటి బహుమతులను అందజేసేవారు. ఈ కాలంలో సరైన పరీక్ష విధానం లేదు. చురుకైన వారిని పరీక్షించి ఉద్యోగం ఇచ్చేవారు.